సుధా నిన్న కాలేజ్ కి రాలేదంటే? నిన్న నేను నివాస్ కలిసి ఐశ్వర్య రాలేదేంట్రా? ఫాస్ట్ అయిపోయారా? నీ బాయ్ ఫ్రెండ్ ఫాస్ట్ గానీ నా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తే ఫాస్ట్ ఏంటి? ఆ సెంటర్ ఫిగర్ చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా? కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. అయినా నీకెలా తెలుసే? హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు కొత్త బైక్స్ లో ఉన్నాయి? అవునరా. నీకేంట్రా, సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్. ఎక్కడ ఉంటారా? భయపడి పారిపోయాడు. చచ్చిపోయావు. హలో, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? నీ పేరేంటి పాపా? ఏ కాలేజ్ మంది? మీరు మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ ఇవ్వలేదని చెప్పాంగా. ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెధవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళైతే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి. ఇలాంటి రౌడీ వెధవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని మీకు తెలియదులే. ఆయనకి కంప్లైంట్ చేద్దాం. ఎవరు కావాలండి? రాజారాం గారు ఆఫీస్ లో ఉన్నారు. మొత్తం 10 లారీలతో 2 ట్రిప్లు వేస్తే లోడ్ మొత్తం దించేయచ్చండి. మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. నా మాట విని మీరు మర్చిపోయి చెప్తాను. రండి. మీ పేరు? ఆ రోజు దేవి అండి. గజ్జల కనక మహాలక్ష్మి దేవి. ఆహా, ఆ పేరుకే చేతిలో దండం పెట్టచ్చండి. వీడు మీ అమ్మాయిలా? అమ్మాయిలా? మా సిస్టర్స్ అండి. నేను అదే అనుకున్నాను, లేకపోతే ఇంత పెద్దోళ్ళు మీ అమ్మాయిలేంటి ఏదో. లతా గీత. నమస్తే. నమస్కారం. రండి, కూర్చోండి. థాంక్స్. రా, ఇంకో చైర్ పట్టరా. పర్వాలేదండి. 3 కూల్ డ్రింక్స్ పట్టరా. చెప్పండి, లారీలో ఏమైనా కావాలా? అదేం కాదండి, వేరే విషయంలో మీ సహాయం కావాలి. తప్పకుండా చెప్పండి. మా సిస్టర్స్ కంప్యూటర్ కోర్సెస్ చేస్తున్నారండి. ఆహా. వాళ్ళెవరో 2 రౌడీ వెదలు దారిలో ఏడిపిస్తున్నారు. అందుకని మీకు. అంటే మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరండి, మా ఇంట్లో మేము ముగ్గురం తప్ప ఇంకెవరూ లేరు. పోలీసులకు చెప్తే ఎలాగో ప్రయోజనం లేదని తెలుసు. అందుకే మీకు చెప్తే మీరేమైనా వాళ్ళకి బుద్ధి చెప్తారని. అర్థమైందండి, మీరు ఆ విషయం మర్చిపోండి. అదేంటండి, వాళ్ళ విషయం మర్చిపోయే మాట అయితే నేను ఇంటి దగ్గర మర్చిపోయేదాన్ని కదా. నా ఉద్దేశం అది కాదు, వాళ్ళ విషయం నాకు వదిలేసి మీరు మర్చిపోండి అని. డ్రింక్స్ తీసుకోండి. థాంక్యూ. థాంక్స్ అండి. ఏమండి, ఆ రోజు మీరు కన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలను కొట్టారు చూడండి, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి కానీ మీరు చెప్పే చిల్ల రౌడీ గాలకి నా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముళ్ళు ఫైటర్సా అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అండి. క్యారెక్టర్ లో జమ్స్ అండి, జమ్స్. వెరీ డీసెంట్ ఫెలోస్. అమ్మాయిలు, మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. చాలా థాంక్స్ అండి. అలాగేనండి. ఏమంటే డ్రింక్స్ అని తీసుకోలేదు? అయ్యో, ఈ బయటతో ఎప్పుడు ప్రాబ్లం అంతేలేండి.